ఏం సాధించారని కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తమ హయాంలో రైతును రాజును చేసినట్లు చెప్పుకొచ్చారు. నాడు రైతు బంధు ఇవ్వొద్దని రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసినట్లు ఆరోపించారు. రైతులపై ఎవరికి ప్రేముందో ప్రజలకు తెలుసునన్నారు. నేను రైతు సంబరాలు చేసుకున్నారు. అసలు రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో, పెట్టుబడి సాయం చేయాలనే ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందే కేసీఆర్. అసలు రైతు బంధు పథకమే లేకపోతే నీ రైతు భరోసా పథకం ఎక్కడుంటుండే? 11 విడతలుగా కేసీఆర్ గారు రైతు బంధు వేసినాడు. రైతులకు దాదాపు 80,000 కోట్ల రూపాయలు వేసినాడు. కానీ ఎన్నడూ కూడా మీరు నిన్న చేసినటువంటి హంగామా చేయలేదు. ఎప్పుడు నిన్న చేసిన హంగామాలో కూడా అన్ని అబద్ధాలే మాట్లాడండి. మళ్ళీ రేవంత్ రెడ్డి మోరా నువ్వే కదా ఆ రోజు రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పి అక్టోబర్ 29, 2023 సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసి కేసీఆర్ రైతు బంధు వేస్తుంటే ఆపినోడు నువ్వే కదా. ఒక దిక్కేమో లెటర్ రాసి నువ్వే ఆపినవు, మళ్ళీ ఒక దిక్కేమో కేసీఆర్ రెడీ చేసి పెట్టిన డబ్బులు, రెడీ చేసిన డబ్బులు ఇవ్వబోతుంటే నువ్వే ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసి ఆపి, ఇంకో దిక్కేమో కేసీఆర్ ఎగ్గొట్టిండు అని అడ్డగోలుగా గుడ్డి మాటలు మాట్లాడుతూ ఉన్నావు.